హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఫోటోషాప్కి అలాగే గేమింగ్కి యూజ్ అయ్యేలాగా పీసీ అడిగారు. సో దానికి ప్లస్ పీసీ ఆర్ ల్యాప్టాప్ ఏది బెస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు మన ఫోటోషాప్కి సంబంధించి. ఇది ఓన్లీ ఫోటోషాప్ అనే కాదు, రేపొద్దున్న మనం వీడియో ఎడిటింగ్ చేసిన, మోషన్ గ్రాఫిక్స్ వర్క్ చేసిన, అలాగే ఫోటోషాప్ వర్క్ చేసుకున్నా, ఇన్ కేస్ గేమింగ్ ఆడుకున్నా, సో ఈ 4 టాపిక్స్కి ఉపయోగపడే ఒక వీడియో అనమాట. సో అయితే దానికి ముందు స్పెక్స్ ల్యాప్టాపా పీసీనా అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ల్యాప్టాప్. సో ఇక్కడ ల్యాప్టాప్ చూడండి, మన ఫోటోషాప్ అయినా, ప్రీమియర్ ప్రో అయినా, లేకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయినా ఏదైనా స్మూత్గా రన్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి కావాల్సింది మొట్టమొదట కావాల్సింది ఏంటంటే ప్రాసెసర్ చాలా బలమైనది అయి ఉండాలి. దాని తర్వాత మనం మోషన్ గ్రాఫిక్స్ కానీ, డావెన్సీ రిజాల్వ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తే వాటికి బ్యాక్డ్రాప్లో మళ్ళీ రెండర్ చేయడానికి గ్రాఫిక్ కార్డ్ అనేది కావాలి. సో ఖచ్చితంగా మనం గ్రాఫిక్ కార్డ్ ఉండేటట్టు డిజైన్ చేసుకోవాలి. అది పీసీ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు. అది కూడా ఒక మంచి గ్రాఫిక్ కార్డు. బేసిక్ గ్రాఫిక్ కార్డ్స్ అనేవి మన యూటిలిటీస్కి వర్క్ అవ్వవు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ Ryzen 9 4900HS అనే ప్రాసెసర్తో ఏసూస్ జైఫరస్ G14 ఈ ల్యాప్టాప్ ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్తాను నేను. అది మోషన్ గ్రాఫిక్స్ అయినా, ఫోటో ఎడిటింగ్ అయినా, వీడియో ఎడిటింగ్ అయినా మన విండోస్ ప్లాట్ఫామ్లో. సో విండోస్ ప్లాట్ఫామ్లో ది బెస్ట్ ల్యాప్టాప్ ఏది అంటే ఒక డిస్ప్లే పరంగా కానీ, అలాగే హార్డ్వేర్ పరంగా కానీ ది బెస్ట్ ఇదే. సో ఈ ల్యాప్టాప్ ఈ ప్రైస్ పాయింట్లో ది బెస్ట్ అనమాట. 16GB ర్యామ్ ఉంటుంది, 1TB SSD ఉంటుంది, అలాగే మనకి 1620 Ti Max Q. సో ఇప్పుడు నేను యూస్ చేసే నా పర్సనల్ పీసీలో కూడా నేను వాడేది ఏంటంటే MSI 1660 సూపర్ నేను యూస్ చేసేది. MSI 1660 సూపర్ అనేది నేను వాడుతున్నాను. సో గ్రాఫిక్ కార్డు ఆల్మోస్ట్ 34,000 ఎంతో పడింది నేను అప్పుడు తీసుకున్నప్పుడు. సో అలాగే ఇది కూడా 1660 Ti Max Q 6GB, అది నాది 6GBనే. సో మినిమం ఇలాంటిది లేనిదే మనం వీడియో ఎడిటింగ్ కానీ, అలాగే కొన్నిసార్లు ఫోటోషాప్ కూడా ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్కి కానీ ఇలాంటి వాటికి ల్యాగ్ అవుతుంది. సో అది ల్యాగ్ ఫ్రీ ఉండాలంటే మినిమం గ్రాఫిక్ కార్డ్ కూడా ఉండాలి. సో గ్రాఫిక్ కార్డ్ ఇక్కడ మనకి ఒక 45% అయితే 55% మనకి ఈ ప్రాసెసర్ ఉండాలి, బలమైన ప్రాసెసర్. ఇది Ryzen 7 కూడా కాదు. సో ఇది ఐ థింక్ 12 కోర్స్ 16 థ్రెడ్స్ అనుకుంటా వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ 8 కోర్స్ 16 థ్రెడ్స్ వచ్చింది. సో నేను యూస్ చేసేది ఫస్ట్ జనరేషన్ Ryzen. సో అది కూడా 8 కోర్స్ 16 థ్రెడ్సే. ఓకేనా? అయితే ఇక్కడ మీకు నేను యూస్ చేసేదానికి కోర్ క్లాక్ స్పీడ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఇది ఓవర్ క్లాకింగ్కి మల్టీ కోర్ ఫంక్షనాలిటీ అంటే హెవీ టాస్క్స్ అనమాట. మనం ప్రీమియర్ ప్రో అవ్వచ్చు, లేకపోతే డావెన్సీ రిజాల్వ్ అవ్వచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా హెవీ మల్టీ టాస్కింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్లు. సో అది రన్ చేయాలి అంటే మన హార్డ్వేర్లో ప్రాసెసర్ అనేది మల్టీ కోర్కి సపోర్ట్ చేసే కేపబుల్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఫోటోషాప్ ఉంది, అది సింగిల్ కోర్ సాఫ్ట్వేర్ అది. సో దాని మీద మల్టీ కోర్ పెర్ఫార్మెన్స్ అనేది పెద్దగా డిపెండ్ అవ్వదు అక్కడ. అందుకే మీకు ఎప్పుడైనా సరే ఓన్లీ ఫోటోషాప్ అంట్లోకి మీకు ఇంటెల్ పెర్ఫార్మెన్స్ AMD Ryzen మీద 2% అనేది ఎక్కువ ఉండేది. అది ఫస్ట్ జనరేషన్ Ryzen, సెకండ్ జనరేషన్ Ryzenలో. బట్ ఎప్పుడైతే వీళ్ళు పిక్ అయ్యారో ఇంకా థర్డ్ జనరేషన్ దగ్గర నుంచి సింగిల్ కోర్ పెర్ఫార్మెన్స్ కూడా ఇంటెల్ని అయితే బీట్ చేసి వెళ్ళారు. నేను Ryzen ఫేవర్ ఏం కాదు, అయితే ఇంటెల్లో కూడా మంచి ప్రాసెసర్లు, ఇప్పుడు 10th జనరేషన్ ప్రాసెసర్ తీసుకోవచ్చు మీరు. ఈ Ryzenకి ఈక్వల్గా మీరు ఇంటెల్ ఫ్యాన్ అయినా, లేకపోతే ఇంటెల్ ప్లాట్ఫామ్లో ఉన్న ఆల్రెడీ మీకు ఇంటెల్ సిస్టమ్ ఏదైనా ఉండి దానికి మంచి మదర్ బోర్డు ఉన్నా అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇంటెల్లో 10th జనరేషన్ ప్రాసెసర్లు పిక్ చేసుకోండి. 9th జనరేషన్ కాదు, 10th జనరేషన్ ప్రాసెసర్లు పిక్ చేయండి. ఎందుకంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్లు అయ్యాయి, అవి కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి 10th జనరేషన్ 11th జనరేషన్ ప్రాసెసర్లు. సో ఇక్కడ మీకు ఇందులో అయితే Ryzen 9 ఉంది, అక్కడ మీకు ఇంటెల్లో కూడా i9 ఉంటుంది. లేదు నేను ఇంత పెట్టుకోలేను అనుకున్నప్పుడు ప్రాసెసర్ విషయంలో i7 తీసుకోవాలి. i5 i3 ఇవి స్కిప్ చేసేయండి. రేపు పొద్దున్న మీకు వీడియో ఎడిటింగ్
ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటి వర్క్ చేస్తాను అంటే కనుక మీకు i5 కానీ i3 కానీ వర్కౌట్ అవ్వవు. నా పర్సనల్ ఒపీనియను. సో నేను ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా i7కి వెళ్ళాలి, లేదా దాన్ని దాటి ఇంకా అసలు ఒక 10 years వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోకూడదు అనుకుంటే i9కి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. ఓకేనా? అసలు వీడియో ఎడిటింగ్ ది బెస్ట్ ఉండాలి అంటే i9 ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. i9 ఇంటర్లో అయితే, రైజన్లో అయితే 9 రైజన్ 9. ఓకేనా? బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే రైజన్లో అయితే 7 దగ్గర ఆగండి, లేదా ఇంటెల్లో అయితే i7 దగ్గర ఆగండి. రెండు బెస్ట్ పర్ఫార్మర్ ప్రాసెసర్సే. అయితే ఇక్కడ ఏసూస్లో మాత్రం ఏమైందంటే ఇంటెల్లో i9 తోటి వీళ్ళు జైఫరస్ G14 రాలేదు, ఓన్లీ రైజన్ బేస్డ్ వచ్చాయి. ఎందుకంటే వీళ్ళు బడ్జెట్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్స్ ఇస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ వీళ్ళు రైజన్ తోటి అయ్యప్ అయినట్టున్నారు. సో దానికోసం మనకి ఇక్కడ ఈపీ ల్యాప్టాప్ అనేది దొరికింది. అయితే ఇక్కడ ప్రైస్ పాయింట్ చూడండి, 1,12,000 రూపీస్ ఉంది ఇక్కడ. సో 1,12,000 రూపాయలు ఉంది. అలాగే ఇందులో కొంచెం బేస్ మోడల్ అనుకోవచ్చేమో దీన్ని, ఎందుకంటే ఇది రైజన్ 7తో వస్తుంది. ఇది కూడా జైఫరస్ G14 2021. సో ఇక్కడ మీకు సేమ్ మళ్ళీ ఫుల్ హెచ్డిఏ ఉంటుంది, ఫుల్ హెచ్డిఏ ఉంటుంది. ఇక్కడ చూడండి క్వాడ్ హెచ్డితో వచ్చింది ఇది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఇక్కడ మీకు 1,12,000కి ఇక్కడ క్వాడ్ హెచ్డి అంటే 2K డిస్ప్లే అనుకోండి. సో ఇలా వచ్చింది క్వాడ్ హెచ్డి ప్లస్ 16GB 1TB SSD ఇచ్చారు. అయితే ఇక్కడ కూడా మీకు ఫుల్ హెచ్డి వచ్చింది 60 Hz. మన ఫోటోషాప్కి కానీ గేమింగ్ వాళ్ళకైతే ఇబ్బంది తప్ప 60 Hz 144 Hz ఉండాలి వాళ్ళకి. అయితే మన వీడియో ఎడిటింగ్ టాస్క్స్కి తర్వాత ఫోటోషాప్కి వీటికి 60 Hz అయినా నో ప్రాబ్లం, ఏం ఉండదు తేడా. నేను ఇప్పుడు యూజ్ చేసే మానిటర్ కూడా 60 Hz మానిటరే. సో గేమింగ్ పర్పస్లో నేను తీసుకోలేదు, మన డిజైనింగ్ పర్పస్లో తీసుకున్నది. నేను ఇందులో కూడా గేమ్స్ ఆడతాను, నాకైతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మరి ప్రొఫెషనల్ గేమింగ్ వాళ్ళు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 144 Hzకి 244 Hzకి వెళ్తారు. రిఫ్రెష్ రేట్ అనేది ఎక్కువ ఉండాలి వాళ్ళకి. సో ఇక్కడ ప్రాసెసర్ వచ్చేసి AMD Ryzen 7 5800Hz, అది Ryzen 9, ఇది Ryzen 7. ఇక్కడ చూడండి, ఇక్కడ GTX 1650 ప్రాసెసర్ మన గ్రాఫిక్ కార్డ్ ఇచ్చారు. 4GB ఇంటర్నల్లో 4GB VRAM వచ్చింది అనమాట. గ్రాఫిక్ ర్యామ్ వచ్చేసి మనకి 4GB వచ్చింది. సో ఇందులో 6GB వచ్చింది 1660 Ti. ఓకేనా? నెక్స్ట్ అలాగే మీకు ఇక్కడ చూడండి ర్యామ్ వచ్చేసి 8GB మాత్రమే ప్రొవైడ్ చేశారు. అలాగే 512GB SSD ఇచ్చారు ఇంటర్నల్. సో ఇక్కడ 512GB అంటే మనకు మినిమం CA ఇప్పుడు 500GB ఉన్నా కూడా ఓకే అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీరు సిలో ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, డావెన్సీ రిజాల్వ్, ఫోటోషాప్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసేటప్పటికి 250GBలో నుంచి ఆల్మోస్ట్ 200 దగ్గరికి వచ్చేస్తుంది. మొత్తం మన యూటిలిటీస్ ఏవైతే ఎడిషనల్ ప్లగ్ఇన్స్, సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసేటప్పటికి ఫుల్ అయిపోయే ఛాన్స్ దగ్గరలో ఉంది. ప్లస్ విండోస్ కూడా అప్డేట్ రేంజ్ అనేది పెరిగే కొద్దీ దానికి సపోర్టింగ్ ఫైల్స్ డేటా అనేది పెరుగుతూ వస్తుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడైతే నేను ఎవరన్నా పీసీ బిల్డ్ చేసే వాళ్ళకి మినిమం 500GB SSD చెప్తున్నాను. సో నేనైతే తీసుకున్నప్పుడు 250GB సరిపోయేది. అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి నాకు కూడా 250GB నేను ఒక 2-3 వీక్స్కి ఒకసారి ఇంటర్నల్గా అంటే డౌన్లోడ్ ఫోల్డర్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, వీటిల్లో కొన్ని టెంపరీగా సేవ్ చేస్తాం. నెక్స్ట్ టెంప్ ఫైల్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా తీసుకోవాల్సి వస్తుంది, సరిపోవట్లే అనమాట. అందుకని 512GB మినిమం 500GB అనేది. సో 1TB అయితే ది బెస్ట్, మళ్ళీ మీరు చాలా దాకా వెనక్కి తిరిగి చూడక్కర్లేదు, ఉండాలి. సో ఇక్కడ 512GB ఇచ్చారు. అలాగే మీకు విండోస్ 10 కామన్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో ల్యాప్టాప్ బిల్డ్గా సేమ్ బిల్డ్ ఎక్కడ మీకు మారదు, రెండు ఈక్వల్ సేమ్ ఉంటాయి. పోర్ట్స్ కానీ అన్నీ సేమ్ ఉంటాయి. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన హార్డ్వేర్ చేంజెస్ మాత్రమే. ఇది Ryzen 7తో వస్తుంది, 1650 4GB ర్యామ్, అలాగే 8GB ర్యామ్, ఇక్కడ 4GB VRAM అనమాట గ్రాఫిక్ మెమరీ. నెక్స్ట్ 512GB హార్డ్ డిస్క్ SSD. సో ఇలా వస్తుంది. అయితే ఇది 90,000 అవుతుంది, ఇది 1,12,000 అవుతుంది. సో ఇంత పెట్టి తీసుకోవచ్చా అంటే మీకు ఆల్రెడీ ఒక పీసీ ఉండి, సో మీరు ఫర్దర్గా బయటికి వెళ్ళి మారి నేను పలానా చోట ఉండి వర్క్ చేస్తాను, మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాను, నా క్లయింట్స్ దగ్గరికి కూడా నేను వెళ్తాను, వెళ్ళి వాళ్ళకి ప్రాజెక్టు ఆన్ టేబుల్ చూపిస్తాను కూర్చోబెట్టి, అది వీడియో అవ్వచ్చు, ఫోటో ఎడిటింగ్ అవ్వచ్చు,
మీరు ఫోటోగ్రాఫర్ అయి ఉండి నేను వాళ్ళ సెలక్షన్ కోసం నేను వెళ్తాను, ల్యాప్టాప్లో చూపిస్తాను, వాళ్ళ డెమోలు చూపిస్తాను ఇలా అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక పీసీ ఉండుంటే మీరు ల్యాప్టాప్ తీసుకోండి. కేవలం ల్యాప్టాపే తీసుకుంటాను, అసలు నా దగ్గర పీసీ కూడా లేదు, ఇప్పుడు వర్క్ పర్పస్లోనే ల్యాప్టాప్ తీసుకుంటాను అంటే మీకు ల్యాప్టాప్తో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇది మీరు 90,000 పెట్టుకున్నా 1,12,000 పెట్టుకున్నా ఏమవుద్దంటే వీటి కాంపోనెంట్స్ అనేవి 1 by 1 ఒకదాని మీద ఒకటి స్టిక్ అయి ఉంటాయి. సో కాంపాక్టబిలిటీ కోసం, ఇది ల్యాప్టాప్ అనేది కాంపాక్ట్గా ఉంటుంది కదా, దీని కాంపాక్టబిలిటీ కోసం స్టిక్ అయి ఉంటాయి ఒకదానికొకటి. సో దానివల్ల కొన్నాళ్ళకి దీని పెర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవ్వచ్చు. హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, కాంపోనెంట్స్లో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల పెర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. ఒరిజినల్గా విండోస్ పీసీ అంట్లోకి మనం ఇవాళ ఫార్మేట్ చేస్తే విండోస్ని ఒక 1 వీక్ కంటిన్యూ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. దాని తర్వాత దాని టెంప్ ఫైల్స్ అనేది పెరిగే కొద్ది, లోపల టెంపరీ ఫైల్స్ అనేది పెరిగే కొద్ది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ పరంగా స్లో అవుద్ది, హార్డ్వేర్ పరంగా ల్యాప్టాప్స్ అయితే కూడా ఇంకాస్త స్లో అవుతాయి. సో అది ప్రాబ్లం. నెక్స్ట్ దీంట్లో మేజర్గా ఏదైనా అప్గ్రేడ్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ల్యాప్టాప్ మనం చూసి తీసుకోకపోతే లోపల ఇప్పుడు అయితే చాలా వరకు సాల్డర్డ్ వస్తున్నాయి. అంటే ర్యామ్ మనం తీయలేం, ర్యామ్ మనం మార్చలేం, హార్డ్ డిస్క్ మనం తీయలేం, హార్డ్ డిస్క్ మనం ఎక్స్పాండ్ చేసుకోలేం. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే ఇంటర్నల్గా మనం చేంజెస్ చేయాలంటే ఇప్పుడు దీనికి అడిషనల్ హార్డ్ డిస్క్ మనకు అవసరం పడుతుంది. 1 TB హార్డ్ డిస్క్ మనం యూజ్ అవ్వట్లా, మనకి సరిపోవట్లా. ఆల్మోస్ట్ 6 TB వేస్తే కానీ మనకి డేటా స్టోర్ చేసుకోవడానికి సరిపోవట్లేదు. సో అలాంటప్పుడు మరి దీన్ని ఏం చేయగలం, మనం ఏం చేయలేం. మెహా అయితే దీంట్లో ఇంకొక 1 TB వేసుకోవడానికి ఉండొచ్చు ఛాన్స్, ఎక్స్పాండబిలిటీ. అయితే ఇలాంటప్పుడు మనం ఎక్స్టర్నల్ వాటి మీద ఆధారపడాలి. చూడండి ఇక్కడ పోర్ట్స్ మీద ఆధారపడాలి, ఎక్స్టర్నల్ పోర్ట్స్ మీద ఆధారపడాలి. సో ఎక్స్టర్నల్ ఏమన్నా మనకు తక్కువ అవుద్దా అంటే మీరు కాల్కులేట్ చేసుకుంటే 15,000 రూపాయలు మళ్ళీ 4 TB హార్డ్ డిస్క్ పెట్టవలసి ఉంటుంది. మరి దాన్ని ఎక్కడికైనా ట్రావెల్ చేయించగలరా, దానికి పవర్ కావాలి. సో పవర్లెస్ తీసుకుంటే మరి 5400 RPM ఉన్న హార్డ్ డిస్క్లు మాత్రమే దొరుకుతాయి. స్పీడ్ అనేది కొంచెం డిక్రీజ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మనం ట్రావెల్ చేసినప్పుడు వాటికి ఏమైనా డ్యామేజ్ అయితే మన డేటా అంతా మిస్ అయిపోద్ది. సో అది ఇక్కడ ల్యాప్టాప్ విషయంలో ప్రాబ్లం. సో కాంపాక్టబిలిటీ ఉంటుంది, దాంతోపాటుగా సర్వీస్ చేయించాల్సి వచ్చినా, హార్డ్వేర్ అప్గ్రేడ్ చేయాల్సి వచ్చినా, కాంపోనెంట్లు ఏదన్నా ఫెయిల్ అయినా కూడా మనకి ఛార్జెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. మనంగా దీన్ని అప్గ్రేడ్ అనేది చేసుకోలేం, లిమిటెడ్గా ఉంటుంది. ఒక హార్డ్ డిస్క్ మార్చుకోగలం లేదా ఒక ర్యామ్ మార్చుకోగలం అంతే. అది కూడా మనం తీసుకున్న ల్యాప్టాప్ కనుక ఉంటే, ఆ ఛాన్స్ ఉంటే, అది మనం తీసుకునే ముందే కాన్ఫిగరేషన్ అన్న చెక్ చేసుకుని వెళ్ళాలన్నమాట. దీనికి ర్యామ్ ఎక్స్పాండబిలిటీ ఉందా లేదా, హార్డ్ డిస్క్ ఎక్స్పాండబిలిటీ ఉందా లేదా అని చూసుకోవాలి. అయితే ఈ జైఫరస్ దాంట్లో మేబీ ఉన్నట్టుంది, హార్డ్ డిస్క్ ఎక్స్పాండ్ చేయొచ్చు, ర్యామ్ లేదనుకుంటా, హార్డ్ డిస్క్ ఎక్స్పాన్షన్ అయితే ఉంటుంది. సో ఇది 1,12,000 ఇక్కడ పెడితే. అయితే మనం పీసీ బిల్డ్ చేస్తే అసలు కాస్ట్ ఎంత అవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, పీసీ i7 అంటే Ryzen 7తో నేను ప్రాసెసర్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇదే ప్లేస్లో మీరు i7 తీసుకున్న 10th జనరేషను 34,000 ఎంత ఉంటుంది, ఇది 32,000, అది 34 ఎంత వస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 10th జనరేషన్ i7K ఉన్నది తీసుకోవాలి. అంటే 10750K ఇలా ఉంటుంది. సో ఆ K వెర్షన్ తీసుకోవాలి, అప్పుడే అన్లాక్డ్ అనమాట. మేబీ దాన్ని కొంచెం బూస్ట్ చేయడానికి క్లాక్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది, అది తీసుకోవాలి. అయితే మీకు రైజన్కి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మీకు ఇంటెల్లో తీసుకున్నప్పుడు ఇంక్లూడెడ్ కూలర్ అనేది రాదు, దానికి అడిషనల్గా మీరు ఇంకొక కూలర్ కొనుక్కోవాలి. సో ఆ కూలర్ కాస్ట్ మళ్ళీ డిపెండ్స్, మనం తీసుకునే మోడల్ని బట్టి, దానికి సెట్ అయ్యే సాకెట్ని బట్టి ఉంటుంది. ఒకటి 4,000 రూపీస్ ఉండొచ్చు, 6,000 రూపీస్ ఉండొచ్చు. అయితే మీకు రైజన్లో ఏంటంటే ఇంక్లూడింగ్ కూలర్ ఇస్తారు. సో ఇంక్లూడింగ్ కూలర్తో వస్తుంది ఇది. అలాగే దీన్ని మీరు రైజన్లో ఏదైనా సరే ఎక్స్ వెర్షన్ కొనాలి లేకపోతే ఇంకో వెర్షన్ కొనాలి అని ఉండదు. సో ఏ కూలర్ అయినా తీసుకోవచ్చు. సో ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి ఫ్యాన్తో, ఇంక్లూడింగ్ ఫ్యాన్తో వస్తుంది. సో దీనికి సపోర్టెడ్ మదర్ బోర్డ్ చూద్దాం. సో దీనికి సపోర్టెడ్ మదర్ బోర్డ్ అంటే AM4 సాకెట్ ఉన్నది తీసుకోవాలి. సో ఇక్కడ AM4 సాకెట్ ఏసూస్లో తీసుకోండి. సో మీకు కొంచెం కాస్ట్ తక్కువ అవ్వాలనుకుంటే MSIలో కూడా తీసుకోవచ్చు. కొంచెం బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఏసూస్ B550F, సో ఇది తీసుకోండి. ఇది కాస్ట్ ఉంటుంది, మదర్ బోర్డ్ కాస్ట్ ఉంటుంది.
మదర్ బోర్డ్ కాస్ట్ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ శాతం బయట ఏం ప్రిఫర్ చేస్తారంటే కొంచెం తక్కువ బడ్జెట్లో ఉండే మదర్ బోర్డ్స్ని ప్రిఫర్ చేస్తారు. అక్కడ మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే పోర్ట్స్ అనేది తగ్గిపోతాయి. పీసీఐ పోర్ట్స్ కావచ్చు, మీకు ఇక్కడ M.2 స్లాట్లు కావచ్చు, మీకు అది తగ్గుతుంది. అలాగే ఇక్కడ మీరు ఓవర్ క్లాక్ చేసినప్పుడు ఇంటర్నల్ కాంపోనెంట్స్ హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో వాటిని తట్టుకునేలాగే మన మదర్ బోర్డ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ప్రాసెసర్ను ఓవర్ క్లాక్ చేయాలంటే మొట్టమొదటి మదర్ బోర్డ్లో కెపాసిటీ అనేది ఉండాలి. సో ఇవన్నీ డిపెండ్ అనమాట ఒకదాని మీద ఒకటి. మీరు ఇక్కడ దేనికోసం మీరు స్టెప్ వెనక్కి తీసుకుంటారో అక్కడ అది కొంత కోల్పోతారు అంతే. సో అది మీరే చూసుకోవాలి. సో B550 మదర్ బోర్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీకు MSIలో ఉంటాయి, గిగాబైట్లో ఉంటాయి, ఇప్పుడు ఏసీస్ చూపించాను, ఇంకా AS రాక్ అని ఉంటుంది. సో వీటిలో అన్నిటిలో ఉంటాయి. సో నాకు నచ్చింది, నేను ఎప్పుడు కాస్ట్ విషయంలో వెనక్కి వెళ్ళను. మ్యాక్సిమం నాకు ముందు క్వాలిటీ కావాలి. సో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి. అందుకు నేను ఏసూస్ ROG Strix B550 ఈ బోర్డు అయితే నేను చూశాను. సో నెక్స్ట్ ర్యామ్స్, కార్సెర్ వెంజన్స్ LPX 16GB, రెండు 8GB ఇవి, 3200 mAh ఈ మెగాహెడ్జెస్. సో ఇక్కడ ఖచ్చితంగా రెండు తీసుకోవాలి మీరు ఎప్పుడు తీసుకున్నా సరే. ఒక 8GB తీసుకొని 4 మెమరీ స్లాట్స్ ఉన్న దాంట్లో ఒక 8GB పెట్టి మీరు వర్క్ చేసి చూడండి. అలాగే 2 8GBలు అదే సిస్టంలో 2 8GBలు పెట్టి కూడా వర్క్ చేసి చూడండి. మీకు డ్యూయల్ ఛానల్ మెమరీ సపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది మదర్ బోర్డు మీద కూడా ఖచ్చితంగా రాసే ఉంటుంది అక్కడ. సో ఆ కంపాటబిలిటీ అనేది చేంజెస్ వల్ల పెర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు అది చెక్ చేసుకోండి కావాలితే. సో నేనైతే 2 రికమెండ్ చేస్తాను ఇప్పుడు. అయితే 2 16GBలు వేసుకుని 32 చేయండి, లేదా మన బడ్జెట్ అనుకుంటే 2 8GBలు పెట్టుకుని 16GB చేయండి. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఇంకొక 2 8GB కొనుక్కుంటే మీకు 32 అవుతుంది. సో అలా తీసుకోవాలి ఇప్పుడు ర్యామ్ తీసుకున్నా. సో ఇక్కడ అయితే ర్యామ్ అయితే మాత్రం 32 మెగాహెడ్జెస్, ఓకేనా? ఇది మర్చిపోకండి. ఇందులో 3000 ఉంటుంది, 2666 ఉంటుంది. మీరు తగ్గించుకుని వెళ్ళకండి. మినిమం 3000 కావాలి. రైజన్కి ఎంత మెగాహెడ్జెస్ ఎక్కువ ఉంటే అంత పెర్ఫార్మెన్స్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పవర్ సప్లై. ఇక్కడ కూడా చాలా మంది వెనక్కి వెళ్తారు. మనకి రికమెండ్ చేసేటప్పుడే వరస్ట్ రికమెండేషన్స్ ఇస్తారు. 450 వాట్ చాలు కదా ఎందుకు అంటారు. సో చాలదండి. మనం 2-3 హార్డ్ డిస్క్లు వాడతాం తర్వాత ఫ్యూచర్లో. ఫస్ట్ కొనుక్కున్నప్పుడు ఒక 2TB హార్డ్ డిస్క్ చాలు అని కొంటాం సిస్టమ్ కొన్నప్పుడు. కానీ తర్వాత మనకి స్టోరేజ్ సరిపోవట్లేదని ఇంకొక 2 2TBలు వేస్తాం. దాంతోపాటు ఇప్పుడు గ్రాఫిక్ కార్డు తక్కువదేం వేయం మనం. 1660 లేదా 2060 ఇలాంటి గ్రాఫిక్ కార్డులు తీసుకొచ్చి బిగిన్ చేస్తాం సిస్టమ్కి. అక్కడ మీకు దానికి సరిపడా లోడ్ అనేది వెళ్ళలేదు అనుకోండి, మిగిలిన కాంపోనెంట్ల నుంచి కొంత లోడ్ డ్రా అయ్యి వెళ్తుంది. అప్పుడు సిస్టమ్ దాని ఫుల్ ప్లెజ్డ్ పెర్ఫార్మెన్స్ మనకి ఇవ్వదు, ఓకేనా? సో దాన్ని బట్టే మన యూసేజ్ ఎంత ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని మనం పవర్ సప్లై అనేది తీసుకోవాలి. అంతేగాని పవర్ సప్లై దగ్గర డబ్బులు తగ్గిద్దాం, ఒక 500 రూపాయలు పెడితే మనకి చీప్గా బయట దొరికే 450 వాట్ SMPS వేస్తే సరిపోద్ది అనుకుంటే సరిపోదు, ఓకేనా? మినిమం 650 వేస్తున్నారు ఇప్పుడు 600లోని. నేనైతే అవి కూడా రికమెండ్ చేయను. నా దాంట్లో 850 వాట్ ఉంటుంది, ఓకే? ఇది 750 వాట్ పవర్ సప్లై. ఇది రిక్వైర్మెంట్, ఇది కావాలి, ఖచ్చితంగా కావాలి. రేపొద్దున ఫ్యూచర్ కోసం ఆలోచించాలి. ఇవాళ కొన్న దానికోసం కాదు, ఫ్యూచర్ ఇంకొక 5 years మనం వెనక్కి తిరిగి చూడకుండా ఉండేలాగా సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందరూ ఇక్కడ తగ్గిపోతారు. ఎంత చీప్గా కేసు వస్తుందని ఆలోచిస్తారు. సో ఒరిజినల్గా నేను ఈ కేసు కూడా చూపించకూడదు, కానీ మరింత బడ్జెట్ మీరు ఎఫర్ట్ చేయగలరో లేరో తెలియదు కాబట్టి నేను మినిమం అని చెప్పేసి చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఇది నోట్ చేసుకోండి. మనం కొనే మదర్ బోర్డు ATX మదర్ బోర్డు. నేను ATX తప్ప వేరే మదర్ బోర్డ్స్ తీసుకోను. ఇక్కడ మైక్రో ATX అని, తర్వాత ఇంకా MATX, అదే మైక్రో ATX MATX అంటారు. సో ఇలాగా కాంపాక్ట్ ATXలో ఇలా చాలా ఉంటాయి. మీకు 2-3 రకాలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, మీకు ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకునేది ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది. ఆ కింద ఉన్న ల్యాన్స్ ఏమి ఉండవు, PCI ఇవేమి ఉండవు, అది చిన్నగా ఉంటుంది. అది కాంపాక్ట్ అనమాట, అంతే. అక్కడ మీకు కోల్పోయేది ఏంటి, రేపు పొద్దున్న USB స్లాట్స్ ఎక్స్పాండ్ చేయాలి PCI ద్వారా, చేసుకోలేరు. సౌండ్ కార్డ్ పెట్టుకోలేరు, ఎందుకంటే మదర్ బోర్డ్ అంత చిన్నది, దాంట్లో ఆప్షన్స్ ఉండవు. అది జస్ట్ క్యూట్గా ఉండడం కోసం మాత్రమే ఉంటుంది. దాంట్లో మీరు అన్నీ కోల్పోతారు. పోనీ అలా అని చెప్పేసి కాస్ట్ ఏమన్నా కట్ అవుద్దా అంటే
ATX కన్నా డబల్ ఉన్న మదర్ బోర్డులు కూడా ఉన్నాయి మైక్రో ATXలో. సో అది అక్కడ మీరు అందుకనే మనం తీసుకున్న మదర్ బోర్డ్ ATX, తీసుకోవాల్సిన కేసు కూడా ATX ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ దానికి ఎన్ని స్లాట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం ఇలాగ డ్రైవ్ పెట్టుకోవడానికి ఉందా లేదా. ఇప్పుడు DVD వాడట్లేదు పర్వాలేదు, సో ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం కాదు. ఇన్ కేసు వాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు కూడా నాకు DVD చేసేవాడిని అనేసి కొంతమంది అంటారు. పెన్ డ్రైవ్ చేసి ఇచ్చిన తర్వాత మనం వీడియో మిక్సింగ్ది DVD చేసేయమంటారు. అలాంటప్పుడు మరి కావాలంటే ఎక్స్టర్నల్ DVD రైటర్ పెట్టుకుంటారు. సో ఉన్నది కొనుక్కున్నాం అనుకోండి, ఇంటర్నల్గానే పెట్టుకోవచ్చు కదా. బ్లూరే రైట్ చేసుకోవాలన్నా మనకు కావాలి కదా. అలాగే ఇక్కడ స్టోరేజ్ ఎన్ని హార్డ్ డిస్క్లు సపోర్ట్ చేస్తుంది, ఇది 4000 రూపీస్ ఇది కేసు వచ్చేసి. ఇక్కడ 4 సపోర్ట్ చేస్తుంది, 2 SSDలు, 2 5.2 బేస్. ఓకేనా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మెయిన్గా ఎయిర్ ఫ్లో ఎంత బాగుందన్నది చూడాలి. ఇక్కడ చూసుకోవాలి, ఇది మీకు కనిపిస్తాయి. 250 mm అయితే మనకి 3 సరిపోతాయంట, అదే 2 ఫ్యాన్లు వస్తాయి. 280 mm కూడా 2 ఫ్యాన్లు వస్తాయి, అలా సరిపోతుంది ఫ్రంట్ నుంచి. మీకు పైన 120 mm ఫ్యాన్ ఒకటి వస్తుంది, బ్యాక్ సైడ్ 120 mm ఒక ఫ్యాన్ వస్తుంది, ఎగ్జాస్ట్ అనమాట. అలాగే కింద మీకు 120 mm మనకి అలాగా PSU అంటే పవర్ సప్లైలో ఉంటుంది కదా, అది వస్తుంది. సో ఎయిర్ ఫ్లో అనేది ఫుల్గా ఉండాలి లోపల, మదర్ బోర్డ్ హీట్ ఎక్కకుండా, ప్రాసెసర్ హీట్ ఎక్కకుండా ఉండాలి మనకి. అలాగే వైరింగ్ కూడా చాలా నీట్గా ఉండాలి. ఇప్పుడు ఇది తీసుకున్నారు, ఈ వైరింగ్ అంతా ఈ బ్యాక్ సైడ్ నడుస్తుంది మీకు, ఇలా మీకు పీసీకి రైట్ సైడ్ నడుస్తుంది. పీసీ మీరు లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే మీకు గ్లాస్లో నుంచి నీట్గా మదర్ బోర్డు తప్ప ఇంకేం కనిపించదు. సో ఇది కేసు ఎంత ఫ్లూయెంట్గా ఎయిర్ ఫ్లో ఉంటుందో అంత కాంపోనెంట్స్ అంతకాలం ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న పీసీ కేసు తీసుకుని దాంట్లో మొత్తం అన్ని కుక్కేస్తారు. సో అలాంటివి చేయకండి. SSD, సో ఒకప్పుడు వైర్ ఉండే మామూలు నార్మల్ SSDలు ఉండేవి. ఇప్పుడు మనకి బోర్డుకి సపోర్టు M.2 SSD ఉంది కాబట్టి M.2 SSD తీసుకుంటున్నాను. ఇది ఎంత అంటే 500 GB. ఇక్కడ శాంసంగ్ అనే కాదు, WDలో ఉంటాయి, శాంసంగ్లో ఉంటాయి, ఏ డేటాలో ఉంటాయి, మీకు ఇంకా ఎడిషనల్ సోర్సెస్ చాలా ఉన్నాయి. సో నేను శాంసంగ్ అయితే కొంచెం బిల్డ్ క్వాలిటీ అది కొంచెం బాగుంటుంది, స్పీడ్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను ఎక్కువ శాంసంగ్ అని చెప్పేసి ఇందులో తీసుకుంటున్నాను. ఇది 7227. సో ఓకే, 500 GB అన్నది మాత్రం మినిమం, ఇంకా తప్పదు. అలాగే 27 inches బెన్క్యూ, ఇది బడ్జెట్లో బాగున్నాయి. మెయిన్ కలర్ రీప్రొడక్షన్ కూడా బాగుంది. ఇప్పుడు కలర్ ఏదైతే ఎగ్జాక్ట్గా మనం చూస్తామో అదే ప్రింట్అవుట్కి సరిపడా వస్తుంది. అయితే దీంట్లో ఏ మానిటర్ అయినా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, అది మాత్రం తప్పదు. ఎందులో అయినా అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీకు 15,000 రూపాయలు అవుతుంది. ఇది మీరు హెచ్పిలో కూడా చూసుకోవచ్చు, అది కూడా సేమ్ 15,000 రూపాయలు అవుతుంది. మీరు అందులో తీసుకున్నా పర్లేదు, ఇందులో తీసుకున్నా పర్లేదు. సో మానిటర్ కూడా కొంచెం బిల్డ్ పరంగా చూసుకుంటే బెన్క్యూ బాగుంది. ఓకేనా, ఇవి మన పీసీ పరంగా తీసుకోవాల్సినవి అయితే ఇవన్నమాట. సో నేను పీసీ బిల్డ్ చేస్తాను అంటే ఇలా తీసుకోవాలి. అయితే ఇప్పుడు అదైతే మనకి 1,20,000 అవుతుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న వీటికి ఎంత అవుతుందో చూద్దాం. ఇది ఒక 15,000 ప్లస్ ఇక్కడ 7,300 ప్లస్ ఇదొక 4,100 ప్లస్ ఇదొక 6,500, ఇదొక 13,600 ప్లస్ ఇదొక 21,000 ప్లస్ ఇక్కడ 32,100. ఎంత అయింది? 1 lakh అయింది. 1 lakhకి మీరు 27 inches మానిటర్తో మీరు తీసుకుంటున్నారు. మేబీ మీకు ఇంకా కావాల్సినవి ఏముంటాయంటే కీబోర్డు, మౌస్ ఉంటాయి. సో రఫ్గా మీరు ఒక 3,000 వేసుకోండి. సారీ, ఇక్కడ 99,000 అయింది కదా, మేబీ ఒక 3,500 అనుకుందాం. 1,02,500. సో ఇది మన పీసీ వెర్షన్లో వచ్చింది. Ryzen 7తో వస్తుంది, 16 GB ర్యామ్ వస్తుంది, 500 GB అది వస్తుంది. ఇంకా మనం ఇందులో హార్డ్ డిస్క్, ఇంటర్నల్ హార్డ్ డిస్క్ 2 TBది మనం వేయలేదు. సో 2 TB హార్డ్ డిస్క్ వచ్చేసి ఒక 5,000 అనుకుంటే
1,00,000 ఇందాక ఎంత అనుకున్నాం 2,000 అనుకోండి. ఒక 5,000 అయితే 1,07,000 మేబీ అరౌండ్ అలా అవుతుంది. 1,10,000 అనుకోండి. సో ఇక్కడ మీకు 1,10,000కి ఒక బెస్ట్ హార్డ్వేర్తో మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు అప్గ్రేడ్ చేసుకునేలాగా పీసీ రెడీ అవుతుంది. ప్లస్ దీనికి కాంపోనెంట్లలో మీకు హీట్ అయ్యి ఒకదాని మీద ఒకటి ఉంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ప్లస్ మీకు సర్వీస్ చేయించుకున్న బయట మేజర్గా పెద్ద డిఫరెన్స్ అంటే ల్యాప్టాప్తో కంపేర్ చేస్తే దీంట్లో 10% అయ్యింది, దాంట్లో 80% ఛార్జ్ అయిపోతుంది అక్కడ మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు. చూసుకోండి కావాలితే అది. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 27 ఇంచెస్ మానిటర్లో వర్క్ చేయడం ఎలా ఉంటుంది, మీకు 14 ఇంచెస్ ల్యాప్టాప్లో వర్క్ చేయడం ఎలా ఉంటుంది, అది కూడా చూసుకోండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నేను మర్చిపోయింది కేవలం గ్రాఫిక్ కార్డు మాత్రమే. ఇక్కడ 1650 లేకపోతే 1660 గ్రాఫిక్ కార్డు తోటే 1,12,000 అయింది. అయితే మీరు ఇక్కడ అదే 1660 తీసుకున్నారనుకుందాం. GTX 1660 Ti ఉంది కదా. 1660 Ti అనేది ప్రజెంట్ ఇక్కడ లేదు, మనకి ఇక్కడ అవైలబుల్ లేదు 1660. అయితే గ్రాఫిక్ కార్డ్ కాస్ట్లు అనేవి మీకు ఇక్కడ చాలా 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 చేంజ్ అయిపోయాయి. సో ప్రజెంట్ అమెజాన్లో అయితే అసలు సరిగా లేదు. మేబీ అది ఒక 25,000 రూపీస్ ఉంటుంది ఇప్పుడు. అలా చూసుకున్నా కూడా మీకు ఎంత అవుతుంది, 1,30,000 అవుతుంది. సో 1,30,000 ఇక్కడ 1,20,000, అదే 1,12,000. మేజర్గా పెద్ద డిఫరెన్స్ కాదు, చాలా దగ్గరికి వచ్చాయిగా. కానీ మరి అంత బెనిఫిట్ ఉంది మనకి. సో మానిటర్ పరంగా అవ్వచ్చు, హార్డ్వేర్ మనం మార్చుకోవడానికి అవ్వచ్చు, 2TB హార్డ్ డిస్క్ ప్లస్ SSD రెండు మనకి పీసీలో కవర్ అవుతాయి. ఇక్కడ కేవలం ఒక SSD మాత్రమే ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ వస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, సో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. పీసీ విషయంలో మీరు డెసిషన్స్ అయితే ఇలా తీసుకోండి. నేను ఏదైనా తెలియక తప్పులు చెప్పుంటే సో సారీ. సో నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను మీకు అందిస్తున్నాను అంతే. ఇక్కడ హార్డ్వేర్ తెలిసిన వాళ్ళు ఇంకా ఏమన్నా బెటర్గా రికమెండ్ చేస్తున్నారు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు దానితోనే వెళ్ళండి. అయితే నేను నా పీసీ నేనే బిల్డ్ చేసుకున్నాను నాకు తెలిసిన నాలెడ్జ్తో. సో ఇప్పటివరకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఆల్మోస్ట్ ఇప్పటికి 5 years అవుతుంది. నాది Ryzen 7 1700X. సో ఇది నా పీసీ అన్నమాట. ఓకేనా. అయితే నేను తీసుకున్నది మానిటర్ డెల్ 27 ఇంచెస్, సేమ్ రిక్వైర్మెంట్ సేమ్ ఉంటుంది. సో ఇది వీడియో గైస్, మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.